ఉమ్, నేను ఈ దేశమును స్వాధీనపరుచుకున్నట్లుగా ఉమ్, యెహోవా నా నీతిని బట్టి నన్ను ప్రవేశపెట్టినని అనుకొనవద్దు. వాళ్ళు అంతే. శత్రువుల్ని ఓడించి మనం ఓడించేది, మనం జయించేది ఏంటంటే, దేవుడు జయమిచ్చి మనల్ని ముందుకు సాగిస్తుంటే మనం ఏమనుకుంటున్నాం? నా నీతిని బట్టి, నా ప్రార్థనను బట్టి, నా విశ్వాసమును బట్టి అనుకోవద్దు, నా అనే మాట రానివ్వద్దు. ఈ జనుల చెడుతనమును బట్టి ఉమ్, యెహోవా నీ ఎదుట నుండి వారిని వెళ్ళగొట్టుచున్నాడు. ఉమ్, నీవు వారి దేశమునకు వచ్చి ఉమ్, దాన్ని స్వాధీనపరచుకున్నటకు ఉమ్, నీ నీతి అయినను ఉమ్. నీ హృదయ యథార్థత అయినను హేతువు కాదు. నీ నీతి, నీ గొప్పతనం, నీ భక్తి కాదు. వాళ్ళు చెడిపోయి ఉన్నారు, వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నారు కాబట్టి వారిని దేవుడు దండించాడు. మన జీవితాల్లో దేవునితో ఎప్పుడు నా ముందర ఆయన ఉండాలి, ఆయనతోనే సహవాసం కలిగి ఉండాలి. దేవునితో మనం సహవాసం కలిగి ఉండాలంటే మనకు అవసరమైంది ఏంటో చెప్పండి. ఈ కథ అంతా కాకుండా సింప్లిఫై చేద్దాం. ఏం కావాలి? ఎంతమంది తెలుసు? దేవునికి దగ్గరగా ఉండాలంటే, దేవుని శక్తిని పొందాలంటే, దేవుడు మన ముందు వెనుక ఆవరించి ఉండాలంటే, బలహీనమైన మనం బలమైన కార్యాలు చేయాలంటే, దేవుడు ఆశించిన వాగ్దానాలు, ఇచ్చిన వాగ్దానాలు స్వతంత్రించుకోవాలంటే మనకు అవసరమైంది ఏంటి? కొంతమంది చెప్తున్నారు ప్రార్థనలు. పాస్టర్ గారి ప్రార్థన, ఎవరు ప్రార్థన? ఎవరు ప్రార్థన? ఎంతమంది ప్రార్థన చేసుకున్నారండి ఈ ఆదివారం నుండి ఈ శుక్రవారం వరకు? ఎన్ని గంటలు చేస్తుంటారు కనీసం? మొత్తం ఈ 5 రోజుల్లో రోజుకో గంట చెప్పిన 5 గంటలు చేశారా? ఏంటండి? కొంతమంది చేశారంట. మీరు మిగిలిన ఎందుకు చేయలేదు? అసలు ప్రార్థన ఎందుకు చేయలేం మనం? ప్రార్థనకు ఆటంకాలు ఏంటి? ప్రార్థన ఎవరు చేస్తారు? పోనీ అట్టరండి. ప్రార్థన ఎప్పుడు చేస్తాం? అవసరం వచ్చినప్పుడు. ఎప్పుడు? బాధ కలిగినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, అవసరం వచ్చినప్పుడు. ఏంటండి? నీకు అవసరం ఏం లేదనుకో, నీ ఆరోగ్యం బాగుంది, నీ కాలు నేతిలో వేసినట్టు ఉంది, యోబు చెప్పినట్టు, నువ్వు చేసేదంతా సక్సెస్ అవుతుంది, నీకు ఏ సమస్యలు లేవు, చేస్తావా ప్రార్థన? చేయరు.